హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మీకు ఒక మంచి కథ చెప్తాను. అది శ్రద్ధగా వినండి. అదేమిటంటే, మీ కళ్ళు తెరిచి ఒక సింహం చాలా వృద్ధాప్యంలో ఉండేది. అది తన ఆహారం కోసం ఏ జంతువును చంపలేకపోతుందన్నమాట. కాబట్టి అతను తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. అదేమిటంటే, నా కడుపు నింపడానికి నేను ఏదైనా చేసుకోవాలంటే ఏదైనా లేకుంటే నేను ఆకలితో చనిపోతాను. సో దానికే అప్పుడు ఏమనుకుంటుందంటే, నేను ఏదైనా జంతువుని పట్టుకోవాలంటే నాకు పట్టుకోవాలన్నమాట. సో దాని గురించి నేను ఎలా పట్టుకోవాలన్నది ఆలోచించాలి. ఇంతలో అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. మరి చివరికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆలోచన తట్టింది. అదేంటంటే, సింహం అనారోగ్యంతో నటిస్తాను, అంటే అది దాని ఒక గృహలో అనారోగ్యంతో నటిస్తాను, మిగతా ఇది ఇలా పడిపోయినట్టు నటిస్తాను. మిగతా వాళ్ళందరూ అడుగుతారు కదా, ఎందుకు ఇలా సింహరాజా ఎందుకు ఇలా పడిపోయి ఉన్నావు, ఏమైందని అడుగుతారు కదా. అప్పుడు నేను వాళ్ళని పట్టుకొని తినేయచ్చు అని ఒక మనసులో అనుకుంది. అలా ప్లాన్ చేసుకుంది అనమాట. అయితే నిజంగానే అలా ప్లాన్ చేసుకుంది. నిజంగానే కొన్ని జంతువులు పోతూ సింహరాజు దగ్గరికి, ఏం సింహరాజా ఎలా ఉన్నావు అనే లోపున పట్టుకొని దాన్ని ఆహారంగా స్వీకరించేది. దాని ప్లాను వర్కౌట్ అయింది. సో అప్పుడు ఏమైంది అంటే, దానికి ఇలాగే అన్ని జంతువుల్ని అలాగే తినేస్తున్నాను అనమాట. తినేస్తూ ఉంటే దానికి ప్లాన్ చాలా బాగుంది, ఈ ఉపాయం చాలా బాగుంది, ఇది నేను ఇలా కంటిన్యూ చేసుకుంటే నాకు రోజుకి చాలా హ్యాపీగా నేను జీవించగలను అనుకుంది. అయితే ఇంతలో ఒక నక్క, సహజంగానే నక్కకి చాలా తెలివితేటలు ఉంటాయి. అది గమనించే, అంటే అది గృహ దగ్గరికి వచ్చిన తర్వాత దగ్గరలోనే చూసిందనమాట. మిగతా జంతువులు అడుగులు కనిపించాయి అన్నమాట ఆ నక్కకి. అంటే ఈ అడుగులు లోపలికి వెళ్ళినట్టే ఉన్నా కానీ బయటికి వచ్చే జంతువులు ఏమి రాలేదన్నమాట. అంటే సింహం ఏదో నాటకం ఆడుతుంది. సో దాన్ని దూరం నుంచే నేను అడగాలి, ఎలా ఉన్నావు ఏంటని. సో అప్పుడు ఏమైందంటే, నక్క అనారోగ్యంతో ఉన్న సింహాన్ని దగ్గరికి వెళ్ళి, అంటే నక్కకి చాలా మంచి సిక్స్త్ సెన్స్ ఉంటుందన్నమాట. సో సహజంగానే చాలా తెలివితేటలు గల జంతువు అన్నమాట. సో ఆ జంతువు ఏంటంటే, సింహం దగ్గరికి వచ్చి, ఓ సింహరాజా ఏంటి ఒంట్లో బాగాలేదా ఏంటి, ఎందుకు అలా పడుకున్నావు అని అడుగుతుంది అనమాట. అడగానే, అంత దూరం నుంచి ఎందుకు అరుస్తున్నావు, నువ్వు దగ్గరికి వచ్చి మాట్లాడు అని అంటుందన్నమాట. నక్కకి ఈ విషయం అర్థమైంది. సింహం నిజంగానే నటిస్తున్నది. సో నేను దగ్గరికి వెళ్తే నన్ను కూడా చంపేస్తుంది. అప్పుడు నక్క ఏముందంటే, అప్పుడు అంటుందన్నమాట, నక్కేమో సింహరాజుతో అంటుంది, నేను మీ గృహలో వెళ్ళిన ఏదైతే జంతువులు తాలూకా అడుగులు ఉన్నాయో అవన్నీ నేను చూశాను, కానీ ఒకటి కూడా బయటకు వచ్చే దాఖలాలు లేవు. నేను లోపలికి రావడానికి తెలివి తక్కువ వాడిని కాదు అని బదులిచ్చిందనమాట. అంటే నేను లోపలికి రావడానికి నేను అంత తెలివి తక్కువ వాడిని కాదు అని చెప్పుకొని, అలా చెప్పి నక్క ఇతర జంతువులను కూడా అప్రమత్తం చేసింది. అంటే నక్క ఇలా చెప్పిన తర్వాత బయటకు వచ్చేసి వేరే జంతువులు కూడా ఇలా చెప్పింది, సింహం ఇలా నాటకం ఆడుతుంది, మీరు వేరే వాళ్ళ దగ్గర సింహం దగ్గరికి వెళ్ళకండి, అది నాటకం చేస్తుంది, ఒంట్లో బాగాలేనట్టు, తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది, ఎప్పుడైతే లోపలికి రమ్మంటుంది నీకు ఆహారంగా నువ్వు వెళ్ళిపోతావు దానికి, సో మీరు వెళ్ళకండి అక్కడికి అని మిగతా జంతువులకన్నీ చెప్తుందన్నమాట. దీన్ని బట్టి ఈ కథలో మీకు ఏం అర్థమైందంటే, మనం ఏం తెలుసుకోవాలి అంటే మనుషుల దగ్గర కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.
అంటే ఎవరు పెడితే వాళ్ళని అంటే నమ్మకూడదు. ఈ రోజుల్లో అది చాలా పనిచేస్తుంది. సో మీరు 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 తెలుసుకోవాలి. అంటే వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళ అలవాట్లు అన్నీ చూసుకొని జాగ్రత్తగా అడుగు వేయండి. సో మిత్రులారా, మీరు మోసపోకండి. సో ఇదే ఈ కథలో ఉన్న సారాంశం. సో ఈ కథ విన్న తర్వాత మీకే అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత మీకు ఫ్రీ ఈబుక్స్ ఇస్తున్నాము. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అందులో మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు నేను ఈబుక్స్ ఇస్తాను. ఓకే, సో మీరు ఇది పాటిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఉంచండి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త ఉండాలి అన్నది ఈ కథలో మీకు తెలుస్తుంది. అదేమిటంటే ఒకప్పుడు